మన ప్రియులైన మీ అందరికీ వందనములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, సంఘ క్రమము అనేటువంటి 21వ ఎపిసోడ్లోని సంఘములో కలిగి ఉండాల్సినటువంటి ప్రేమ అనేటువంటి అంశంలోని ప్రథమ భాగాన్ని మనము ఆలకించి ఉంటున్నాం. దానికి కొనసాగింపుగా 13వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ వచనములోనికి మనం వెళదాం. మీదంతా కూడా ప్రేమ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రేమ లేకపోతే విశ్వాసము నిరీక్షణ వ్యర్థమని, ప్రేమ లేకపోతే నీకివ్వబడినటువంటి వరాలలోని భాషలు, ప్రవచనాలు, బోధనలు వ్యర్థమని, అలాగే జ్ఞానము వ్యర్థమని, కేవలం ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ వచ్చాడు. ఆ ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, మచ్చరపడదు, డంబము ఉండదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇది చివరి వారంలో మనం ధ్యానించినటువంటి మాటలు. ఇక 8వ వచనంలో మనం చూసినట్టయితే ప్రేమ శాశ్వత కాలము ఉండును అని అన్నాడు. ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది అని అంటే ఎవరికి మధ్యలో ఉంటుంది? శాశ్వత కాలము ఉండేటువంటి ప్రేమ వలన కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు ప్రేమ శాశ్వత కాలం ఉండును అనేటువంటి మాటను సాధారణంగా మనం ఎలా అర్థం చేసుకుంటూ ఉంటామంటే, మరి ధనము శాశ్వతము కాదు, అధికారము శాశ్వతం కాదు, మంచితనము, మంచి పేరు ఇక జీవితకాలము గుర్తుంచుకుంటారు కనుక మంచి చేయి, మంచిగా జీవించు, మంచిగా బ్రతుకు అని చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ కొంటె ప్రశ్న అనుకోవచ్చు, లేదంటే తిక్క ప్రశ్న అనుకోవచ్చు. పెద్ద ఇప్పుడు మంచోడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటే మనకు వచ్చేదేముంది? అనుభవించినప్పుడు డబ్బును అనుభవిస్తాం, అలాగే అధికారమును అనుభవిస్తాం. మంచి చేయటం మూలంగా ప్రత్యక్షంగా నాకేం రాదు కదా, నేనే నష్టపోతాను కదా, నేనే ఏదో ఒక విధంగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది, పుచ్చుకోవాల్సి ఉంటుంది కదా. మంచోడు అని చెప్పి నలుగురు నాకు భజన చేయొచ్చు, కానీ ఆ మంచి వలన నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? చెప్పగలరా మీరు ఏమైనా ఆన్సర్? మంచి పేరు మనకు మంచి చేస్తుందా అంటే లాభం ఏమైనా ఉంటుందా, ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏమండి, మన మంచోళ్ళంగా బతికాం, ధనం పోయింది, అధికారం లేదు, నష్టపోయాం, రకరకాల ఇబ్బందులు పడ్డాం. దానివలన
మనకిప్పుడు లాభమా నష్టమా అంతిమంగా? ఏ రకంగా? సంతృప్తి. ఎవడికి కావాలి సంతృప్తి? అంటే సంతృప్తి అనేటువంటి విషయము అఫ్కోర్స్ ఇప్పుడు ఒక తల్లి తన బిడ్డ కోసం ప్రయాసపడింది, వాడు బాగుపడ్డాడు, బ్రతికాడు అన్నప్పుడు సంతృప్తి. కానీ ఎవడో ముక్కు ముఖం తెలియదు, వాడు లంగా దొంగ, వాడు రకరకాలుగా బిహేవ్ చేశాడు, రకరకాలుగా ట్రీట్ చేశాడు. ఇప్పుడు వాడి విషయంలో మనం మంచితనంగా ఉండాలి అని చెప్పి ఉంటే మనకు వచ్చిన లాభం ఏంటి, లేకపోతే ప్రయోజనం ఏంటి? అక్కడ పాయింట్ అర్థమైంది అని అనుకుంటున్నాను. లోకంలో అడ్డదిడ్డంగా మాట్లాడేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ఏం చేసుకోవాలి ఎత్తుకుపోయే మంచి? నేను ఇప్పుడు మంచి చేస్తానా, ఇప్పుడు నాకు ఏంటి ప్రయోజనం ఏంటి, నేనే నష్టపోతాను కదా అని మాట్లాడేటువంటి వారు ఉండకపోరు. బహుశా పాయింట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మంచితనంగా బ్రతికి మరణించినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మదర్ తెరెసా మంచిది, లోకం ఆమెకి ఏమిచ్చింది, ఆమె ఏం అనుభవిస్తారు? నెల్సన్ మండేలా మంచోడు, ఇప్పుడు లోకం ఆయనకి ఏమిస్తుంది? అంటే జన్మదినాలు చేస్తున్నది కదా అండి, వర్ధంతిలు చేస్తున్నది కదా. నువ్వు జన్మదినం చేస్తే, వర్ధంతులు చేస్తే ఆయనకు వచ్చేదేంది, పోయేదేంది? వాళ్ళు చూపిస్తారండి, వాళ్ళకు లాభం ఏంటి? వాళ్ళు చూపిస్తే చూసిన వాళ్ళకు లాభం. ప్రేమ శాశ్వత కాలము ఉండును. ప్రేమైనటువంటి దేవుని వారలారా, చర్చించటం మూలంగా, ఉడకటం మూలంగా ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవటానికి, ఆ మాట మనకి బలమును ఇచ్చి ప్రోత్సహించి నడిపించటానికి దోహదపడుతుంది. ఈ పేజీని ఇలాగే ఉంచి హెబ్రీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపినటువంటి ప్రేమను. ప్రేమ శాశ్వత కాలముండును అనంటే, నీవు నీ సహోదరుని ప్రేమించగలిగితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీవు నీ సహోదరుణ్ణి క్షమించగలిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీవు నీ సహోదరుణ్ణి క్షమించని ఎడల దేవుడు నిన్ను క్షమించడు. అంటే మనం ఏం చేస్తే అలాంటి ఫలితమే మనకి వస్తుంది అని. కాబట్టి ప్రేమ శాశ్వత కాలము ఉండును అనంటే, నీవు నీ పొరుగువాన్ని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే అని చెప్పినటువంటి దేవుని మాట ఏదైతే ఉందో, నిన్ను వలె నీవు పొరుగువారిని ప్రేమించుము అనేటువంటి మాటలో నీ పూర్ణాత్మతోటి, నీ పూర్ణ హృదయంతో, విశ్వాసంతో, బలముతోటి
నన్ను ప్రేమించినట్టే అని చెప్పినటువంటి దేవుడు పొరుగువాణ్ణి ప్రేమించినప్పుడు వాడు నన్ను ప్రేమించాడు అని వ్యక్తిగతంగా తీసుకుంటున్నాడు. రైట్? వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి దేవుడు నన్ను ప్రేమించిన వీడికి నా ప్రేమ శాశ్వతంగా ఇవ్వాలి, అందించాలి. అంటే ఇప్పుడు దేవుని ప్రేమ నీ మీద శాశ్వతంగా ఉండటానికి గల కారణం నువ్వు చూపించినటువంటి ప్రేమ నీకు ఊతమిచ్చింది, ఆధారమైంది. నీ ప్రేమ నిన్ను ఎల్లకాలము కనుకరించేటట్లుగా చేసింది. నీ ప్రేమ నిన్ను ఎల్లకాలము కనిపెట్టుకొని ఉండేటట్లుగా చేసింది. నీ ప్రేమ నీ పట్ల దయ చూపించింది. నీ ప్రేమ నీ పట్ల తగిన సంపూర్ణ ప్రేమను అందేటట్లుగా చేసింది. అంటే నీ ప్రేమ నిన్ను నిత్యము జీవింపచేసే విషయానికి కారణమైంది. నీ ప్రేమ దేవుని శాశ్వతమైనటువంటి ప్రేమకి కారణమైంది. కనుక నీవు చూపించినటువంటి ప్రేమ అది శాశ్వతము అనేటువంటి పదము చక్కగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏంటది అని అంటే, దేవుడు నిన్ను శాశ్వతంగా తనలో ముద్రించుకోవటం మొదటిది. అలాగే దేవుడు నిన్ను శాశ్వతంగా ప్రేమించటం. నువ్వు ప్రేమించేటువంటి ప్రేమ కేవలం ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే కావచ్చు. నువ్వు చూపించేటువంటి ప్రేమ ఆయా అవసరాలు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు చూపించేటువంటి ప్రేమ మాత్రమే కావచ్చు. కానీ యథార్థముగా నువ్వు చూపించినటువంటి ప్రేమ నువ్వు శాశ్వత కాలం జీవించేటట్లుగా దేవుని ప్రేమ మనల్ని పట్టుకుంటున్నది. దేవుని ప్రేమ మనల్ని శాశ్వతంగా వెన్నంటి ఉంచుకుంటున్నది. గనుక ప్రేమ శాశ్వత కాలముండును అనంటే, మనం చూపించినటువంటి ప్రేమ అది మనల్ని శాశ్వత కాలం బ్రతికింప చేసేటట్లుగా చేస్తుంది. ఎందుకునంటే దేవుడు తనను ప్రేమించినటువంటి వారిని ఎల్లప్పుడూ ప్రేమించటానికి నిశ్చయం చేసుకుని ఉంటున్నాడు. దేవుడు మొదటగా ప్రేమతోటే ఉంటున్నాడు. కానీ మధ్యలో కొన్ని నిర్ణయాలు చెప్పాడు కదా. ఏం చెప్పాడు? మీరు ప్రేమ కలిగి జీవించినట్టయితే, అంటే ఈర్ష్య, ద్వేషము, కక్షలు, పగలు, ప్రతీకారాలు, కొట్లాటలు, చంపుకోటాలు ఇలాంటివి లేకుండా, అక్రమం లేకుండా, తప్పులు లేకుండా, నేను చెప్పినట్టుగా నా చిత్తానుసారముగా, నా ఇష్టానుసారముగా మీరు బ్రతికి నన్ను సంతోషపరిచేటువంటి వారుగా ఉండినట్లయితే మీరు బ్రతుకుతారు. అలా కాకుండా నా మాట కాదని మరో రకంగా మీరు బ్రతికేటువంటి ప్రయత్నం చేసినట్టయితే, అంటే పాపాలు చేసినట్టయితే పర్యవసానంగా చచ్చిపోతారు, నరకానికి వెళుతారు అని చెప్పాడు. గనుక ఆ మాట మనసులో పెట్టుకొని జీవించేటువంటి జీవితాన్ని బట్టి, నా మాట విన్నాడు అంటే వీడు నన్ను ప్రేమిస్తున్నాడు అని దాని అర్థం. అంతే సింపుల్. నా మాట వింటున్నాడు అనంటే వీడు నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించినటువంటి వాడిని చిరకాలము ప్రేమిస్తాను. అందుకే పాట కూడా పడతాం కదా, చిరకాల స్నేహితుడా. రైట్? అలాంటి ప్రేమ మనకు శాశ్వతంగా ఉంటుంది. అందుకే ఇక్కడ అన్నటువంటి మాట ఏంటి? ప్రేమ శాశ్వత. ఈ హెబ్రీ పత్రికలో మనం చదివినటువంటి మాట, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత నా నామమును బట్టి చూపిన ప్రేమకు, రావట్లేదు, నా నామమును బట్టి చూపినటువంటి ప్రేమకు మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు.
ఇప్పుడు ఈరోజు మనం ఇంత ఓర్పు, ఇంత సహనము, ఇంత మంచితనము, ఇంత ప్రేమ, ఇంత క్షమ కలిగి ఉంటున్నామనంటే ఒకసారి ఆలోచించండి. జెన్యూన్గా మనకు మనంగా కలిగి ఉన్నామా? దేవుడు చెప్పాడని కలిగి ఉంటున్నామా? జెన్యూన్గా మనకు మనముగా ఉండటానికి ఒక స్టేజ్ వరకు ఉంటుంది, సర్టెన్ స్టేజ్ వరకే. అది దాటిందంటే మనం కూడా లిమిట్ క్రాస్ అవుతాం. కాకుండా ఉగ్గబట్టుకొని నిగ్రహంతో ఉంటున్నాము అనంటే ఒకటి జీవం కలిగినటువంటి సమస్త శక్తివంతుడైనటువంటి దేవుడు చెప్పాడు, వినకపోతే మనకు ప్రమాదం. ఆ భయము ఉంది కనుక మనము దేవుడు సూచించినటువంటి సూచనలో ఉండగలుగుతున్నాం. ఇట్ ఇస్ ప్రాక్టికల్ థింగ్, ఏమండి? కాబట్టి దేవుడు చెప్పాడు, మరి దేవుడు చెప్పింది మనకు మేలు చేస్తుందా అన్నట్టు చేస్తుంది. అంటే ఇలా వెనక్కి మనం వెళ్తే అసలు దేవుడు అంటే ఉన్నాడా? ఉన్నాడు. ఆ దేవుని మాట మనం వినకపోతే ఆయన యాక్షన్ తీసుకుంటాడా? తీసుకుంటాడు. ఈ రకంగా దేవుని మాటను బట్టి ఇంకొకటి ఏంటంటే, దేవుడు చెప్పాడు కాబట్టి ఆ ప్రేమ చేతల్లో చూపించటం అనేటువంటిది మంచిది. ఇంకా నేను ఏమనగలను అనంటే, దేవుడు చెప్పకపోయినా నిజంగా గనక ఒరిజినల్గా ఏ సిచ్యువేషన్లోనైనా సహజ సిద్ధంగా నీలో ఆ ప్రేమ ఉంటే నీ అంత గొప్పలు లేరిక. సాక్షాత్తు దైవము అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ మీరు దైవములు, స్వతహాగా దైవం. ఇప్పుడు పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు లక్షణాలని, వాక్యములో ఉన్నటువంటి సారాన్ని వంట పట్టించుకొని ఆ ప్రకారంగా జీవించినప్పుడు మనం దైవములం అవుతున్నాం. అలా కాకుండా బై బర్త్ అదే నేచర్ కలిగి ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా చాలా గొప్ప కదా. అంటే దైవములు దయ్యాలుగా మారి, దయ్యాలు మళ్ళీ దైవములుగా మారటం అనేటువంటి సిచ్యువేషన్ కంటే దైవముగానే జన్మించి దైవముగానే కొనసాగటం అనేటువంటిది చాలా గొప్ప విషయం కదా. ఇది యేసయ్యలో మనం చూస్తాం, పరిశుద్ధాత్మలో మనం చూస్తాం. అవునా? ఇంకెవరైనా అలాంటి వారు ఉన్నారా అనంటే మేబీ ఉండొచ్చు. కానీ కోట్లలో, అంటే ఇప్పుడు ఇన్ని తరాలు గడిచిపోయాయి కదా, వీళ్ళలో చెప్పలేం. కానీ ఒక ఇద్దరు ముగ్గురైనా ఉండకపోతారు అనిపిస్తుంది. నిస్వార్థమైనటువంటి వారు, ప్రేమ కలిగినటువంటి వారు. రైట్? మొత్తానికి ప్రేమ అనేటువంటిది మనకు నష్టం చేయదు. ప్రేమ అనేటువంటిది మనకు మేలు చేస్తుంది. అంటే మంచి పేరు, మంచి పనులు మరవబడవు అనేటువంటి దానికి ఇది మనం సింబాలికల్గా గుర్తుంచుకోవలసినటువంటి విషయం. రైట్? ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును. ప్రవచనము అంటే జరగబోయేది చెప్పబడటం, జరగబోయేది చెప్పబడుతుంది. అయితే అదైనా నిరర్ధకమవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే నెరవేరుతుంది, అయిపోతుంది, ఇంకా అది ఫుల్ స్టాప్. మళ్ళా నెరవేరటం అనేటువంటిది ఉండదు. తర్వాత ప్రవచనమైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును. భాషల యొక్క అవసరత, ఆ సూచక్రియలు కొంతకాలము అవసరాన్ని బట్టి ఏర్పాటు చేయబడ్డాయి. అయితే అవి కూడా నిలిచిపోతాయి. సర్టెన్ టైం వస్తే అవి కూడా నిలిచిపోతాయి. జ్ఞానమైనను నిరర్ధకమగును అనంటే, ఇప్పుడు ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటిది పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం.
ఈ జ్ఞానం ఎంతకాలం అవసరం మనకి? మరణించేంత వరకు అవసరం. ఎందుకంటే ఎట్లుండాలి ఎట్లుండొద్దు అని నేర్పించేది. ఈ ఈ నేర్చుకోవటం ఆచరించటం అనేటువంటిది ఎప్పటిదాకా అవసరం అనంటే మనం బ్రతికున్నంత వరకు, లేదా యేసయ్య వచ్చేంతవరకు. యేసయ్య వచ్చాడనుకో ఈ బైబిల్తో పని లేదు, ఉండదు, బైబిల్ అవసరం లేదు. అప్పుడు మళ్ళీ డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాం కదా. మళ్ళీ అక్కడ ఇవి చేయాలి ఇవి చేయకూడదు అనేటువంటిది అవేమి ఉండవు కదా. కాబట్టి ఈ వాక్యము, ఈ బైబిలు, ఈ జ్ఞానమైనను ఇప్పుడు చనిపోయావు, యేసయ్య వచ్చాడు, పరలోకానికి వెళ్ళావు, బైబిల్ చదువురా అన్నాడు అనుకో, అంటే ఎవరు? నీ ఫ్రెండ్ ఎవరో బైబిల్ చదువురా అని అన్నాను. బైబిల్ నేర్చుకోరా, బైబిల్ నేర్చుకోమన్నా, ఏం చేసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. ఏమండి? అంటే సర్టన్ స్టేజ్ వస్తే అది కూడా అవసరం ఉండదు. కానీ ప్రేమ, నేను బ్రతికినన్నాళ్ళు ఉంటే చాలు, ఆ తర్వాత దేవుని ప్రేమ నాకు లేకపోయినా పర్వాలేదు, లేదు. కాబట్టి నీవు చూపించేటువంటి ప్రేమ దేవుడు నిన్ను శాశ్వతంగా ప్రేమించేటట్లుగా చేస్తుంది. ఆ ప్రేమ చిరకాలము ఉంటుంది. అది ప్రతి మనిషికి అవసరము. ఆ మాటే ఏమంటున్నాడు? ప్రవచనములైనను నిరర్ధకమైపోవును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. అంటే పూర్ణము కానిది అంటే ఇంకా నెరవేరనిది నెరవేరినప్పుడు ఆ చెప్పబడినటువంటి ప్రవచనము వ్యర్థమైపోతుంది. పూర్ణమైనప్పుడు అంటే నెరవేరినప్పుడు అని దాని అర్థం. ఓకే, అలా అవన్నీ నిరర్ధకమైపోతాయి. తర్వాత నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అంటే పిల్లవాడనిగా ఉండినప్పుడు నాకు తెలిసింది కొంత, ఆ కొంత ఏదైతుందో ఆ ప్రకారంగా నేను జీవించాను. కానీ పెద్దవాడైన తర్వాత చాలా తెలిసింది. చాలా తెలిసినప్పుడు కొంత కాదు ఇంకెంతో చేయాల్సి ఉన్నదనేటువంటి విషయము నాకు తెలిసింది. కనుక ఆ పిల్లవాని చేష్టలు మానివేసి తిని, అంటే అల్పజ్ఞానము సంపూర్ణ జ్ఞానం యొక్క చేష్టలు వేరువేరుగా ఉంటాయి. అల్పజ్ఞానములో వారు సంపూర్ణంగా తెలియదు కాబట్టి ఏదో ఒకటి చేస్తారు. సంపూర్ణ జ్ఞానులకు అది ఎలా కనబడుతుందంటే ఈ పిల్లవాడి చేష్టలాగా ఉన్నాయి అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. అయితే అఫ్కోర్స్ నేను తెలియనప్పుడు పిల్లవాని వల్లే ప్రవర్తించాను. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. అంటే దేవుని యొక్క ప్రేమ ఇప్పుడు అంటే రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి, నాకు తెలిసింది, తెలుస్తున్నది, తెలియబోయేది ఎంత అనంటే, ఇప్పుడు నాకు తెలిసింది అద్దములో చూసినట్టుగా తెలుస్తున్నది. అంటే అద్దములో ఒక దృశ్యం కనబడుతుంది, ఒక స్పష్టత. కానీ ఇంకొక కాలము వచ్చినప్పుడు ఈ అద్దములో చూసినట్టు చూడటం కాకుండా దాన్ని నేరుగా చూస్తాను. ఇప్పుడు పెళ్లి చూపులు ఉన్నాయనుకోండి, ముందు బయోడేటా పంపించుకుంటారు. ఆ బొమ్మ బాగుంటే ఓకే పర్వాలేనట్టుంది అనుకుంటారు. మరి ముహూర్తం పెట్టేసుకుందామా అన్నాం అనుకోండి, ఏమంటారు? అబ్బాబే అట్టట్లా
డైరెక్ట్ చూడాలి కదా, ఆల్రెడీ చూసావు కదా, ఫోటో చూసావు కదా. చూశాను కానీ దాంతో ఫిక్స్ అవ్వలేం కదా. అంటే ఇంకా క్లారిటీ కావాలి నీకు, అవునా? అలాగే ఇప్పుడు మనకు తెలిసింది కూడా అద్దంలో చూసినట్టుగా తెలిసింది. తెలియబోయేది ఇంకా ఎలా ఉంటుందటానంటే నేరుగా డైరెక్ట్ చూస్తే ఎలాంటి పిక్చర్ క్లారిటీ అయితే ఉంటుందో అలా ఉంటుంది అని అంటున్నాడు. అలాగే ప్రేమ కూడా ఇప్పుడు మనం అనుభవిస్తున్నది కొంతే కదండి. ఎంత అనుభవిస్తున్నాం? కొంతే. సంపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమ మనం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఫీల్ అవ్వగలము అని అంటే ఆ పరదేశు ఆ పిమ్మట పరలోకమునకు వెళ్ళిన తర్వాత మాత్రమే దాన్ని అనుభవించగలం కదా. అలాంటిది ఇప్పుడు అద్దము వలె ఉన్నది, రేపొద్దున ముఖాముఖిగా ఎరుగుదును అని చెబుతూ, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. అన్నీ పోతాయి, భాషలు పోతాయి, ప్రవచనాలు పోతాయి, జ్ఞానం పోతుంది, ఇంకా రకరకాలైన అన్నీ పోతాయి. కానీ నిలిచేటివి ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మళ్ళీ ఈ మూడింటిలో ముఖ్యమైనది ఏంటి అని అంటే చెప్తున్నాడు. మళ్ళీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చెప్పనా? బై బర్త్ అప్ టు డెత్ న్యాచురల్ లవ్ నీకుందనుకోండి, ఈ విశ్వాసము నిరీక్షణ లేకపోయినా నువ్వు రక్షించబడతావు. దేవుడికి అల్టిమేట్గా అంతిమంగా ఆయన కావాల్సిందేంటి? ఇదే కదా, లవ్. అది నీలో ఉంటాయి. అంటే విశ్వాసము ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి, చాలా ముఖ్యమైనటువంటివి అన్నాడు. ఇందులో మరీ ముఖ్యమైనటువంటిది ప్రేమ. ఇప్పుడు కొర్నేలి యొద్దకి పనిగట్టుకొని పేతురును దేవుడు పంపించాడు అనంటే ఎందుకు పంపించాడు? కొర్నేలిలో ఉన్నటువంటి న్యాచురల్ ఏంటది? ఆయనలో న్యాచురల్గా ఏముండే? దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, అలాగే ధర్మ కార్యములు చేస్తున్నాడు. ఇతడికి జీసస్ క్రైస్ట్ గురించి తెలియదు, అది కూడా తెలియచేయించాలి అని దేవుడికి ఉద్దేశం కలిగింది. పనిగట్టుకొని పంపించటం అనేది జరిగింది. కనుక మనలో కనుక ఈ న్యాచురాలిటీ ఉంటే దేవుడు విడిచిపెట్టుకోడు. దేవునికి కావాల్సింది ఇంతకంటే ఆనిముత్యాలు ఇంకెవరు ఉంటారు? కాబట్టి ప్రేమ శాశ్వతమైనటువంటిది అని అన్నాడు. ఆ ప్రేమను కలిగి జీవించటానికి ప్రయత్నించండి. ప్రేమ ఉంటే ఏమేమి ఉంటాయట? ప్రేమలో ఏముండదు? డంబం ఉండదు, ఉప్పొంగదు, మచ్చరపడదు, త్వరగా కోపపడదు. మీరెప్పుడైనా టెంప్ట్ అయ్యారా? కోపగించుకున్నారా? మళ్ళీ ప్రేమలో ఆ కోపంలో స్టేజెస్ ఉన్నాయి, అది వేరు. కానీ ఆ కోపంలో చేయకూడనిది చేసి మీరు పాశ్చాత్తాపడినటువంటి, అయ్యో నేను ఇలా చేయకపోయింటే బాగుండేది అనుకున్నటువంటి రోజులు ఉన్నాయా? అలా ఉన్నాయి అని అంటే ప్రేమ లేదు అని దాని అర్థం. ఎందుకంటే చెప్పాడు కదా, ప్రేమలో ఏముంటాయి అన్నాడు, ఏముండవు, ఏముంటాయి అన్నాడు కదా. అవన్నీ మీరు ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. అందుకే క్రైస్తవ జీవితము అనేటువంటిది చాలా 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 భయంకరమైనది. ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుంది, అది చాలా కష్టంగా ఉంటుంది.
మా ప్రసంగం చేయటానికైతే అద్భుతంగా ఉంటుంది. చెప్పడానికి ఎంత బాగుంటుందంటే ఇట్లాంటి టాపిక్లు దొరకాలన్నట్టుగా ఉంటుంది. కానీ జీవించాలి అని అంటే చుక్కలు కనబడతాయి. ఆ చుక్కల సంగతి పక్కకు పెట్టి అసలు చాలా చాలా డేంజర్గా కనబడుతుందండి. చాలా డేంజర్గా కనబడుతుంది. ఇప్పుడు యేసయ్య కొట్టబడ్డది, చంపబడ్డది ప్రేమించినందుకే కదా. స్టెఫను చంపబడింది ప్రేమించినందుకే కదా. మంచి వాళ్ళందరూ చంపబడ్డది ప్రేమించినందుకే కదా. గ్రామ్ స్టెయిన్ కుష్ఠరోగులను ప్రేమించినందుకు చంపబడ్డాడు. ఓకే, మదర్ తెరెసా మీద కూడా ఎన్ని కుట్రలు చేసి ఉంటారో. బట్ ఆమె ఒక ఐకానిక్గా వరల్డ్కి ఉండాలి అని అనుకున్నాడేమో దేవుడు. ఆమెని వృద్ధాప్యం వరకు ఉంచాడు. కానీ దాంట్లో ఆమె సఫర్ అయింది ఏమైనా ఉండి ఉంటుందా? దుర్మార్గులు ఆమెను గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఆమె అట్లాంటిది ఇట్లాంటిది, డబ్బు ఫ్రాడ్ చేసింది, మత మార్పిడులకు ఎత్తుగడ వేసింది, అదంతా ముసుగు, సేవ అనేటువంటిది ఒక ముసుగు, ఇలా అలా అని చెప్పి రకరకాలుగా మాట్లాడడం జరిగింది. నేనంటాను, చనిపోయిన గ్రహం స్టెయిన్ కంటే మరణించిన మదర్ తెరెసా బ్రతికి ఉన్న అంటే చివరి వరకు బ్రతికున్న అర్ధాంతరంగా చనిపోయినటువంటి గ్రహం స్టెయిన్ కంటే దీర్ఘకాలము బ్రతికి ఉన్నటువంటి మదర్ తెరెసా పడినటువంటి పెయినే ఎక్కువ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మనకి ఇంకా ఆయుష్ పెరుగుచున్న కొలది మనకు కష్టాలు ఎక్కువ రాదా? ఎక్కువనా? చాలా ఎక్కువ. చాలామంది దీర్ఘాయుష్మంతులు అని అంటే అదేదో ఒక పెద్ద అదన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అది ఏం లేదండి, ఎంత త్వరగా పోతే అంత మంచిది. కాకపోతే ఆ లోపు కొంచెం సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండి పౌలు వాళ్ళే చావైతే లాభం అనుకునేటువంటి మైండ్ సెట్లో ఉండాలి. ఆ మాట అనక నన్ను ఇచ్చిపెట్టిపోతావా అని భార్యలు అనుకోవచ్చు. అట్లే ఉంటుంది కదా. ఒకవేళ భార్య అన్నా కూడా భర్తకు అలాగే ఉంటుంది. కానీ నిజంగా ఇది ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నప్పుడు విధి ఒక వింత నాటకము అని రకరకాలుగా పెద్దలు సామెతలు చెప్తూ ఉంటారు కదా. అది జగన్నాటకం అని అంటూ ఉంటారు కదా. ఎస్, ఏంటోనండి, మొత్తం బ్రాడ్గా ఆలోచించినప్పుడు అందులో మనం చిన్నపిల్లలు బొమ్మలు పెట్టి ఆడుకుంటారు చూడండి, గట్లే కనబడతాం మనం. ఏముంది, వచ్చాం, ఏదో ఒకటి చేసాం, ఆయన ఒకటి అనిపించింది, దాని ప్రకారం డిసైడ్ చేసాడు, వెళ్ళిపోతాం, అంతే. ఏమీ లేదు. మనం ఇప్పుడు వీళ్ళు ఆట ఆడుకుంటున్న సేపు బొమ్మను అలా ఉంచుకుంటే అది ఉంటుంది. లేదు అని తీసి పక్క పడేస్తే పడిపోతుంది. అంతేనా? ప్రియ దేవుని వాళ్ళరా, కేవలం మనము నిమిత్త మాత్రులం. మనం చేయగలిగేది ఏమీ లేదు. ఏమైనా ఉన్నదా అనంటే దేవుడు చెప్పించేయటమే. అంతకు మిక్కిలి మనకు వేరే ఆప్షన్ లేదు కాక లేదు. ఉన్నది అని అసలు చెప్పడానికి నీ దగ్గర ఆ సామర్థ్యం అనేటువంటి దాన్ని ఆలోచించడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రేమ కలిగి ఉండండి, అది మనకు దీర్ఘ ప్రేమను అందిస్తుంది. ఈ విషయంలో ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇందాక లేఖన పట్టణంలో అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుండి
అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనంలో, యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆల్రెడీ మనం కొర్నేలు గురించి జ్ఞాపకం చేసుకున్నాం, అది బాగా తెలుసు కాబట్టి. ఓకే, అందుకే కొర్నేలుకి దేవుని కృప దక్కింది. ఇక్కడ దొరక సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసింది. ఒకనాడు సడన్గా ప్రాబ్లం వచ్చింది, మరణించింది. అప్పుడు ఈ ధర్మకార్యములను అనుభవించినటువంటి, అంటే దొరక యొక్క ప్రేమను పొందుకున్నటువంటి వారి యొక్క దుఃఖం అమితమైపోయింది. అప్పుడు వారు వెంటనే లుద్దలో ఉన్నటువంటి పేతురు గారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి, అయ్యా మీరు త్వరగా రండి, ఎందుకంటే అప్పటికి పేతురు గారు చాలా పీక్లో ఉన్నారు. ఆయన నీడబడితేనే స్వస్థతలు జరుగుతున్నాయి కదా. ఆ టైంలో అతను పిలిపించుకుంటే ఆయన వచ్చాడు. ఆయన రాగానే ఆయనకు వీళ్ళు మొట్టమొదటగా ఏమని దృష్టిలోనికి తీసుకొస్తున్నారు అని అంటే 39వ వచనంలో, పేతురు లేచి వారితో కూడా అక్కడికి చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు. దేవుడు విధవరాండ్రకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఇచ్చాడు. చిన్న పిల్లల్ని విధవరాండ్రని మీరు ఆదరించండి. కానీ నేడున్న విధవరాన్లు వేరు, ఆనాడు ఉన్న విధవరాన్లు వేరు. ఆనాడు ఉన్నటువంటి విధవరాన్లు ఏంటంటే, గృహిణి ఇంట్లో పని చేయాలి, భర్త బయట పని చేయాలి. భర్త బయట పని చేసి ఆదాయాన్ని సంపాదించేటువంటి వ్యక్తి కదా. అతడు మరణిస్తే అతని భార్య దిక్కులేనిది అవుతుంది. ఇప్పుడు ఉన్న పలంగా ఆమె బయటికి వెళ్ళి ఏం పని చేయాలనేటువంటి ఒక మిస్టరీ ఏర్పడుతుంది. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఆయన విధవరాన్లను ప్రేమించండి అని అన్నాడు. ఈరోజు విధవరాన్ల కంటే విధవరాన్లు ఎక్కువ ఉన్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు లైఫ్ స్టైల్ మారిపోయాయి కదా. విధవరాన్లైనా కూడా ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రొఫెషన్లో కొనసాగుతూ వాళ్ళకు కావాల్సిన కంఫర్ట్ వాళ్ళు పొందుకుంటుంటారు. అంటే అట్లని భార్యాభర్తలు ఇద్దరు ఉన్నటువంటి వారితో పోల్చుకుంటే ఒంటరిగా ఉన్నటువంటి వారి యొక్క సమస్య కొంత ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. సరే, అది మనకు ఇప్పుడంత ముఖ్యమైనటువంటిది కాదు ఆ ప్రస్తుతము. కానీ ఈ విధవరాలు చేసినటువంటి కార్యములను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కన్నీటితో విన్నపం చేసుకుంటున్నారు. తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. అంటే ఈమెకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి సత్క్రియలు ధర్మకార్యములు అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ఉదారత, ఆమె ఈ విధవరాన్లకు కావలసినటువంటి వాటిని, ఆ వస్త్రాలు కావచ్చు, ఇంకా వగైరా వగైరా అందించేటువంటి విధంగా అంటే ఇన్ని రోజులు మాకు ఈ బిడ్డ ఈ రకంగా సేవ చేసింది, మమ్మల్ని ఆదుకున్నది, మమ్మల్ని ఆదరించింది, సాకింది, అలాంటి బిడ్డ ఇప్పుడు చనిపోయింది అని అంటే పరోక్షంగా వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే మా పరిస్థితి ఏంటి అన్నట్టుగా చెప్పదలుచుకున్నారు. మా పరిస్థితి దయానీయం కదా, ఇట్లాంటి మంచి బిడ్డ మరణించటం అనేటువంటిది మాకు తీరని లోటు అనేటువంటి విషయాన్ని వాళ్ళు వ్యక్తం చేయదలుచుకున్నారు. అంటే ప్రేమ అంటే
ఇప్పుడు ప్రేమ శాశ్వత కాలం ఉండును అన్నాను చూడండి. అంటే ఆమె మరణించినా కూడా ఆమెను ఏం చేస్తున్నారు? స్మరిస్తున్నారు. అయితే స్మరణ ఆమెకి ఏమైనా లాభమా అంటే కాదు. స్మరించేటట్లుగా బ్రతికింది కాబట్టి దేవుడు ఆమెను గుర్తిస్తాడు. జ్ఞాపకం ఉంచుకునేటట్లుగా ఆమె బ్రతికింది కాబట్టి దేవుడు ఆమెను గుర్తిస్తాడు. దేవుడు ఆమెను గుర్తిస్తాడు కాబట్టి దేవుడి వలన ఆమెకు కావలసినటువంటి ప్రయోజనం ఆమెకు దక్కుతుంది. సరే, ఇంకా దొరక యొక్క అవసరత ఉంది కాబట్టి పేతురు గారు ప్రార్థన చేస్తే మళ్ళీ ఆమె బ్రతికింది. ఓకే, అది ప్రేమ అనేటువంటి దాంట్లో మనం గుర్తించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఓకే, మోస్ట్లీ ప్రేమ గురించి మనం చాలా పాఠాలలో చాలా విధానాలలో చాలా సందర్భాలలో చెప్పుకొని ఉన్నాం కాబట్టి మేబీ ఇది సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఇక ఈ టాపిక్లో చివరి అంశం అది ఇప్పుడు అయిపోతుంది, చూసుకొని ముగించుకుందాం. సంఘముగా మనం ఎన్నిసార్లు కలవాలి, ఎన్నిసార్లు వాక్యం చెప్పుకోవాలి, ఎన్నిసార్లు ధ్యానించాలి, సంఘముగా కలిసి ఎన్నిసార్లు కూటములు పెట్టుకోవాలి అనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ చెప్తూ ఉంటారు. వారానికి ఒకసారి అని, లేదంటే 2-3 సార్లు ఉండాలండి. కొన్ని చర్చిలను అయితే కంపల్సరీ స్త్రీల కూటమి, యవనస్తుల కూటమి, చిన్నపిల్లలది, ఇంకా గృహ కూడికలు, ఇంకా ప్రత్యేకమైనటువంటి అకేషన్స్ మోస్ట్లీ జరుగుతూ ఉంటాయి. సరే, అందులో ఏం జరుగుతున్నది అనేటువంటి విషయం పక్క పెడితే ఇవంటి కార్యక్రమాలు, యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ దేవుడు మనకు సూచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనందరికీ తెలిసిన మాటే, బట్ తెలవటం వేరు, ఆచరించటం వేరు. మళ్ళీ జ్ఞాపకం చేసుకోవటం మూలంగా మళ్ళీ ఏమైనా మనకు ఆలోచన వస్తుందేమో అనేటువంటిది మన ఉద్దేశ్యం. రైట్, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీ పత్రిక, కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు మానుకున్నారట. బైబిల్ తరగతులు ఏమైనాయి? మానిని. పుండు మానితే బాగుంటుంది, తరగతి మానితే ఏమండి? కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయండి. ఏం చేయాలి? సమాజంగా కూడుకోవాలి, మొదటిది. రెండవది, ఒకరిని ఒకడు, ఆ కూడుకున్నప్పుడు దేవుని మాటల చేత ఏదైనా లోపములు, ఎందుకంటే మనతోటి ఉన్నటువంటి సహోదరుడు రేపొద్దున ప్రభువు వచ్చినప్పుడు మనతో పాటు పరలోకానికి రాకపోతే ఎలా ఉంటుంది? చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు కొన్నాళ్ళు ఒకే రూములో కలిసి ఉన్నటువంటి బ్యాచిలర్సే కాలేజీ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి. ఎలా వెళ్తారో తెలుసా అండి? అమ్మాయిలు అయితే ఎక్కెక్కి ఏడుస్తారు, అబ్బాయిలు కూడా ఏడుస్తారు, కొంచెం మౌనంగా ఏడుస్తారు కదా. అసలు ఏంది ఆయనకి నీకున్నటువంటి అటాచ్మెంట్ ఏంటి? జస్ట్ 3 years కలిసి లివింగ్ చేశారు అంతే. ఇప్పుడు మన రిలేషన్ ఏంటి? ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఎప్పుడో కలుసుకున్నాం. ఆ కలుసుకున్న సహవాసం కొనసాగిస్తున్నాం. ఇది 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల మనకు తెలియదు. కానీ ఆ పిమ్మట సరే, ఎండ్ ఆఫ్ ద టైం ఏసై వచ్చినప్పుడు తీర్పు జరుగుతుందని మనకు తెలుసు కదా. అప్పుడు మీరు పరలోకానికి వెళ్ళండి రా అని అన్నారు. అందులో మనలో కొంతమందిని వెళ్తున్నాం, ఇంకొంతమంది ఇంకో గుంపులో ఉన్నారు. ఎలా ఉంటుంది మన ఫీలింగ్? మనోళ్ళే
పేర్లు పెట్టి పిలుచుకున్నాం, అన్న అనుకున్నాం, తమ్ముడు, చెల్లి, అక్క, కలిసి భోజనం చేసాం, కలిసి పాటలు పాడాం, అన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడు వాళ్ళ అటుకు మనం ఇటు అన్నప్పుడు అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే అది వర్ణనాతీతం. వాళ్ళ కోసమైనా ఏడుస్తారేమో పరలోకం పోయే వాళ్ళు. అంత తీవ్రమైనటువంటి విషయం కదా. కాబట్టి అప్పుడు ఏడవడం కంటే ఇప్పుడు ఏం చేయాలి? నీకు తెలివిందా అనొచ్చా? ఏం చేస్తున్నావు, నీకు సోయి ఉన్నదా అనొచ్చా? కానీ మనం ఇప్పుడు అన్నాం అనుకో, ప్రాక్టికల్గా ఎట్లుంటుంది? అంత మాట అంటాడా? ఆమె ఏమనుకుంటుంది? ఇలా ఉంటుంది కదా మన వర్షన్. అసలు మనకు అర్థం కావట్లా ప్రేమ అంటే ఏంటి అండి అనేటువంటిది మనకు అర్థం కావట్లేదు. చచ్చి నరకానికి వెళ్ళడం కంటే ఆడొక మాట అనటం మనకు బెటరు. అర్థమవుతుందా? మనం నరకానికి వెళ్ళడం కంటే అతడు తిట్టడం మనకు బెటరు. వేషధారులైన ఎవరు? యేసుప్రభువులో వారు బాగా తిట్టారు కదా, శాస్త్రులారా, పరిసయ్యులారా. చాలాసార్లు చాలా ర్యాష్గా మాట్లాడారు ప్రభువు కూడా. అమ్మో, ఆయన కోపం చాలా పీక్. కానీ అణుచుకున్నాడు, ఆయన చాలా అణుచుకున్నాడు. కానీ కొన్నిసార్లు ఆగ్రహము అనేటువంటిది మనల్ని ఆలోచనలో పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఎస్. కాబట్టి మనం చచ్చి నరకానికి వెళ్ళటం కంటే మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని తిట్టడం అంటే ఇక్కడ బూతులే అవసరం లేదు కదా, హెచ్చరిక. కనుక మనల్ని తిట్టడం మనకు మంచిది. మనం అనాలి, అన్నయ్య నేను ఏమైనా తప్పు చేస్తే నాకు చెప్పండి అన్న. మీరు తిట్టినా సరే కొట్టినా సరే కానీ నేను మాత్రం దారి తప్పిపోకుండా చూడండి అన్నా. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం, అంటే నేనైతే అప్పుడప్పుడు అదే చేస్తూ ఉంటాను. దేవా, ఇక్కడ ఏది ఏమైనా ఎలాంటి పరిస్థితులైనా మీరు ఏం చేసినా పర్వాలేదు, కానీ మేము ఏం అనుభవించినా పర్వాలేదు, కానీ ఎండ్ ఆఫ్ ద టైం మేము మీ సన్నిధిలో ఉండాలి, పరలోకం రావాలి తండ్రి. ఇప్పుడు అల్టిమేట్గా మనకు కావాల్సింది అదే కదా. కాబట్టి ఇక్కడ మనల్ని దేవుడు తిట్టైనా సరే మొత్తైనా సరే అగ్ని లాంటి కొలిమి అంటాడు కదా, అగ్నిలో వేసినా సరే, అంటే నువ్వు పుటం వేయబడాలంటే అగ్నిలో పడాలరా అని అన్నాడు ఆయన. ఆ పడ్డా సరే అన్నటువంటి మనసు మనకు ఉండాలి. పిల్లలు అలా పరీక్షించబడినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. కాబట్టి నేను ముత్యాన్ని దేవా, నేను అచ్చమైన నేను బంగారాన్ని దేవా, నాకేం కొలిమి పెట్టకు దేవా అని అంటే కుదరదు. అది చెప్పాల్సింది దేవుడు కదా. కాబట్టి ఏం చేద్దాం? ఒకరినొకరం హెచ్చరించుకుందాం. ఎప్పుడు? ఎప్పుడు కూడుకుందాం? మరి ఎక్కువగా అంటే ఎన్నిసార్లు? కదా. వీలైనంత వరకు అనేటువంటి పదము అఫ్కోర్స్ కరెక్టే, కానీ వీలవుతలేదని చెప్పడానికి కారణాలు మళ్ళీ చాలా చెప్తాం మనం. కాబట్టి మనం ఏమనుకోవాలంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. వీలైనన్ని ఎక్కువసార్లు కూడుకోండి అంటే నేనేం చేస్తున్నాను, కథలు పడుతున్నానా, ఇది నేను నిజంగా ప్రాక్టీస్లో ఉంటున్నానా అనేటువంటిది మనం ఎవరికి వారంగా గమనించుకోవాల్సినటువంటి విషయం. ఈ వీలైనన్ని ఎక్కువసార్లు కూడుకోవాలి, వీలైనంతగా ఒకరిని ఒకరం హెచ్చరించుకోవాలి. అలాగే హెచ్చరించినప్పుడు మనం దాంట్లో నిజమున్నట్టయితే సావధానంగా
స్వీకరించాలి. థ్యాంక్ యూ తిట్టారనుకోండి, థ్యాంక్ యూ అక్క అని చెప్పాలి నువ్వు. అవునా కదా? ఊరుకోకపోతే మళ్ళీ దాని తగిన ఫలితం ఉంటుంది. మరి ఎవరైనా తిట్టితే థ్యాంక్ యూ అక్క అని చెప్పాలి, థ్యాంక్ యూ అన్న అని చెప్పాలి, తమ్ముడు అని అసలు తమ్ముళ్ళు చెప్పినా థ్యాంక్ యూ తమ్ముడు అనే చెప్పాలి. అవునా? ఒకవేళ వాళ్ళు తిట్టారని నువ్వు బాధపడో మళ్ళీ నువ్వు ఇంకో రకంగా స్పందించావనుకో నష్టపోయేది. కాబట్టి మనల్ని ఒకరం హెచ్చరించుకోవాలి. ఆ హెచ్చరికని పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోకూడదు. అలాగని హెచ్చరించు అన్నాడు కదా అని చెప్పేసి అయిందాన్ని కాదని మాట్లాడకూడదు మళ్ళీ. అందుకే నేను అంటున్నాను, ప్రతిదానికి లెక్క ఉంటుంది. అది దేవుడు, అందుకే దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. ఇక ఆ లిమిట్, ఆ కెమెరాని మించి అయితే మనం పోలేం కదా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్త పడేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఒకరిని ఒకరు హెచ్చరించు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికి ఒకడు పురికొల్పవలెను. కూడుకోవాలి, హెచ్చరించుకోవాలి, ప్రేమించుకోవాలి. తర్వాత సత్కార్యములు చేయాలి. అంతిమంగా మళ్ళీ ఏం జరగాలి? మీరు కూడుకున్నాం పోయినాం వచ్చినాం పోయినాం రామశిలక అని అంటే మళ్ళీ కుదరదు. ఏం చేయాలి? నువ్వు కూడుకున్న దానికి తగినటువంటి ప్రణాళిక జరగాలి, కార్యములు జరగాలి. అలా మీరు ఉండండి అని చెప్పి ఎవరు చెప్తున్నాడు? సంఘస్థులకి చెబుతున్నాడు. ఓకేనా? రైట్. చివరిగా ఒక మాట, కొలస్సీలో రాసినటువంటి పత్రిక, ఇదే అంశంలోని చివరి మాట. కొలస్సీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. కొలస్సీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ. ఇది మీరు ఫుల్ఫిల్ చేయట్లా. స్వరాజ్ దీంతోట సంగీతములతోనూ కీర్తనలతోనూ, తర్వాత పద్యములు. అసలు ఇదైతే లేని లేవు. వేమన పద్యాలు బాగున్నాయి, సుమతి శతకాలు బాగున్నాయి, అవి చాలా మాట్లాడుకుంటాం. కానీ ఎందుకో మనం పద్యాలంటే ఇది అన్యుల సాంప్రదాయం అనుకుంటానులేమో చాలామంది. మన సంసోన్ గారు పద్యాలు పాడేవాడు. ఆయన పాడితే చాలా బాగుంటుంది, కానీ విని ఉన్న వాళ్ళకి అదో బోరింగ్లా ఫీల్ అయ్యేవాళ్ళు కదా. బహుశా ఆ వయస్సు, ఆ ఏజ్ వాళ్ళతోటే అది ఎండ్ అనుకుంటా పద్యములు అంటే. కానీ మీరు తలుచుకుంటే పద్యాలు రాయలేరా? తెలుగు రావాలి. మాతృభాషే తెలుగు కదా. రాస్తా అంటే వస్తుంది. ఇప్పుడు వేమన శతకాలు ఎట్లుంటాయి, వేమన పద్యాలు ఎట్లుంటాయి? అసలు మాట్లాడుకున్నట్టుగానే ఉంటాయి అవి. కానీ భావం ఎలా ఉంటుంది? బండలా ఉంటుంది అంతే. అయితే ఇది కొంచెం ఎవరికి ఎక్కువ సోర్స్ ఉంటుంది అని అంటే, కొంచెం ఆ పాటలు పాడటం, వాయిద్యాలు వాయించటం, ఈ లైన్ ఉన్నటువంటి వాళ్ళకి సోర్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఓకే.
సంగీతములతోనూ కీర్తనలతోనూ. అంటే మీరు ఈ హెచ్చరికలు కేవలం మాటల్లోనే డైరెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, పాటల్లో కూడా హెచ్చరించవచ్చు అన్నమాట. పద్యాలతో కూడా పరోక్షంగా బుద్ధి చెప్పొచ్చు, గడ్డి పెట్టొచ్చు. ఓకే, ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతోనూ. అబ్బో, ఒకనికి ఒకడు. అప్పుడప్పుడు మీరు కూడా ఏదైనా వ్యాలిడ్ పాయింట్ ఉంది అని అనుకుంటే, ఏదో నేను చెప్పాలి కాబట్టి అనే మైండ్ సెట్ తోటి కాదు, ఈ వ్యాలిడ్ పాయింట్ నా సంఘస్థులకి నేను చెప్పాల్సినటువంటి అవసరత ఉంది అని అనిపిస్తే, పురుషులైనా స్త్రీలైనా మీరు మాట్లాడాలి. ఓకే, ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అంతిమంగా ఏముండాలి? క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. ఎంత ఉండాలో అంత ఉండాలి. అంత ఉండటం కోసం మీరు బలంగా ఉండాలండి. దానికి మీరు ఒకరోజు వరన్నం, ఒకరోజు జొన్నన్నం, ఒకరోజు గోధుమ అన్నం, పండ్లు, ఇంకా రకరకాల నట్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. నువ్వు సరే ఏదో ఒకటి తిను, కానీ నువ్వేమవ్వాలి? బలపడాలి కదా. అందుకోసం రోజు అన్నమేనా, రోజు ఈ ఉప్మానేనా, రోజు ఇదేనా అన్నట్టుగా కాకుండా, మీరు ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ వింగ్స్, సంగీతములతోనూ కీర్తనలతోనూ పద్యములతోనూ మాటలతోనూ, ఒకరికొకటి బోధించడం అంటే మాటలు బోధించుకుంటూ అంతిమంగా దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధి అంటే ఏంటంటే ఉండాల్సినంత ఉండాలి. ఇప్పుడు రక్తం ఎంత ఉండాలి బాడీలో? ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 12 to 15. ఓకేనా? అంతకు లోటుగా ఉంటే డాక్టర్ చెప్పేది ఏంటి? రక్తాన్ని వృద్ధి చేసుకోవాలి. కాబట్టి ఫలాని ఫుడ్ తిని ఈ టాబ్లెట్ వేసుకొని అంటాడు. నువ్వు చెప్తే నేను వేసుకుంటానా అని మనం డాక్టర్ ముఖం చూసుకుంటే ఇట్లా అన్నాం అనుకో, నువ్వు చెప్తే నేను వేసుకుంటానా, నువ్వు చెప్తే నేను తినాలా అన్నాం అనుకో, లాస్ట్ ఒడిచేది ఎవరు కదా? ఒడవటం అంటే చావటం. కాబట్టి మంచి సలహా, మంచి సూచన ఎవరిచ్చినా తీసుకోవాలి. బ్లడ్ తక్కువ ఉంటే ఇంప్రూవ్ చేసుకోవాలి, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఇంప్రూవ్ చేసుకోవాలి, వైట్ సెల్స్ తక్కువ అవుతే ప్లేట్లెట్లు అంటాం కదా, అవి తక్కువ అయితే ఏం చేయాలి? అవునా? అంటే అప్పుడు మాత్రం ఉరుకులు పరుగులు బాగా తీస్తామండి. కాదు, ముందే అవి తగ్గకుండా సమృద్ధిగా ఎంత ఉండాలో అంత ఉండేటట్లుగా చూసుకుంటే జాగ్రత్త పడతాం. ఈరోజు ఆడపిల్లలు వివాహం చేసుకున్న తర్వాత చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు కారణం ఏంటంటే వీక్నెస్, స్ట్రెంగ్త్ లేకపోవటం, బ్లడ్ లేకపోవటం తగిన మోతాదులో, ఇంకా రకరకాల ఏముండయండి, ప్రోటీన్ ఉండదు, విటమిన్ ఉండదు, అదంతా ఉత్త చెత్త. ఎందుకంటే నెంబర్ 1 ఒకటి తినరు, ఒకవేళ తింటే రోడ్డు మీది ఫుడ్ తింటారు, చెత్తే తింటారు. మళ్ళీ ఇక వాళ్ళకి ఒరిజినల్ స్ట్రెంత్ ఉండదు వాళ్ళకి. మరి మనిషి చూస్తే మళ్ళీ నున్నగా మధ్యన కనబడతారు. అదంతా కూడా ఫెవికాల్ కోటింగ్, అది ఏమీ లేదు అందులో. కాబట్టి
అంటే ఇప్పుడు పిల్లలకి వాళ్ళు భోజనం చేయకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? అరుస్తూ ఉంటారు, తినాలి తినాలి తినాలి. పిల్లలు ఒకరోజు ఒకానొక కాలంలో తిందామంటే దొరకని కాలం. ఈరోజు తినడానికి ఉన్నా కూడా తినడానికి బద్ధకం, అయిష్టం, అంత ఉల్టా పల్టా సీజన్. ఇప్పుడు మనకు జ్ఞానం దేవుని కృపను బట్టి చాలా చక్కగా మనం కావలసినంతగా చెప్పుకోగలిగేటువంటి అవకాశం మనకుంది. కానీ తినగలిగేటువంటి ఓపిక ఎంతమందికి ఉంది? నేర్చుకోగలిగేటువంటి ఓపిక ఎంతమందికి ఉంది? గనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఇక్కడ అంతిమంగా చెప్తుంది ఏంటంటే, వీలైనన్ని ఎక్కువ సార్లు, వీలైనన్ని కూడా పదం వాళ్ళే అక్కడ ఏమన్నాడు మనకి, అక్కడ ఎబ్రిల్లో ఏమన్నాడంటే మరి ఎక్కువగా, ఆ కాలం చూసిన కొలది మరీ ఎక్కువగానంటే సంవత్సరం కింది కంటే ఇప్పుడు ఎక్కువ ఉండాలి, ఇప్పటికంటే రేపు ఇంకా ఎక్కువగా ఉండాలి. అంటే దాన్ని బట్టి మనం వీలైన అనే పదం మనం ఎందుకు మాడుతున్నాం అనంటే, మరి కంప్లీట్గా ప్రార్థన కానీ కూర్చుంటే బోబెట్టేటోళ్ళు ఎవరు, లేకుంటే ఇంకా రకరకాలైనటువంటి అవసరాలు తీర్చేది ఎవరు అనేటువంటి మాట మాట్లాడుకుంటాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత ఎక్కువ సార్లు మనము కూడుకోవాలి, దేవుని మాటలను ధ్యానించుకోవాలి. ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. 21 ఎపిసోడ్ మనము సంఘక్రమము అనేటువంటి అంశాన్ని మాట్లాడుకున్నాం. నా దృష్టిలో మీరు అదృష్టవంతులు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మాటలు వరంగల్లో చెప్పాలని ఉన్నా కూడా ఎన్నాళ్ళని చెప్పాలి ఇవి అక్కడ? అంటే కంటిన్యూగా ఒక వారం రోజుల సెషన్ పెడితే కానీ పడవదు కదా. వారం రోజుల సెషన్ పెట్టాలి. వారం రోజుల సెషన్ పెట్టాలంటే మరి దానికి ఎవరో ఒకరు ముందు పడాలి, ఇనిషియేటివ్ తీసుకోవాలి, జరిగించాలి. ఆ అవకాశం మనకుంటుంది. చూస్తాం మరి అక్కడ కూడా దాన్ని ఎలా షేర్ చేయాలి. యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి. కానీ మనోళ్ళు